హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పార్వతి అండ్ ఊర్వశి యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన ఉల్లులకు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే ఇది ఒక ఆఫ్ బీట్ సినిమా, లైక్ మీరు కనుక లైక్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ సినిమాలో, లేకపోతే ఎలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, లైక్ ఒక డ్రామా మూవీ, లేకపోతే ఒక ట్రాజడీ మూవీస్, లేదంటే ఎలాంటి ఒక కమర్షియల్ లేకుండా లైక్ ఎలాంటి కొంచెం డాక్యుమెంటరీ టైప్ ఒక ఆఫ్ బీట్ మూవీస్ ఉంటాయి కదా, సో అలాంటి మూవీస్ ఇష్టం అయితే లైక్ ఈ మూవీ అయితే నచ్చుతుంది. లేదు నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం, నాకు హై మూమెంట్స్ కావాలి, లేదంటే ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి, అసలు నాకు డ్రామా వద్దు, లైక్ మూవీ ఎంగేజింగ్ ఉండాలంటే బట్ ఈ మూవీని మీకైతే నచ్చదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ పార్వతికి పెళ్ళి అయితే అవుతుంది. సో తన అత్తగారు వచ్చేసి ఊర్వశి, బట్ కొన్ని రోజుల తర్వాత పార్వతి వాళ్ళ హస్బెండ్కి స్ట్రోక్ అయితే వస్తుంది. దాంతో తనైతే బెడ్ రెడ్ అయితే ఉంటాడు. అండ్ ఊర్వశి అండ్ పార్వతి వాళ్ళిద్దరూ ఆ మగ మనిషికి అయితే సేవ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు పార్వతికి వచ్చేసి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తన లైఫ్లోకి అయితే వస్తాడు. అండ్ ఒక సిచ్యువేషన్ తర్వాత పార్వతి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో తనైతే ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. అండ్ సడన్గా మనం చూసుకుంటే కనుక లైక్ వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోతాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ నేటివిటీ ఫ్యాక్టర్, లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ కేరళలో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఊర్లో జరిగే స్టోరీ. అండ్ ఆ ఊరు మనం చూసుకుంటే కనుక లైక్ రివర్కి పక్కనైతే ఉంటుంది. సో వర్షాకాలం వచ్చేసరికి వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. సో ఆ కేరళలో జరిగే ఒక లైఫ్ స్టైల్ని చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ ఊర్వశి అండ్ పార్వతి వాళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. లైక్ ముఖ్యంగా పార్వతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. తన లైఫ్లో మొత్తం ట్రాజడీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ మూవీ మొత్తం తన ఫేస్ మీద అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా తన చుట్టూ అయితే తిరుగుతుంది. సో తనైతే తన బెస్ట్ చేయడానికి అయితే ట్రై చేసింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ ట్విస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఆ మూడ్ని క్యాప్చర్ చేసిన విధానం అయితే బాగుంది. లైక్ ఇదంతా లైక్ ఒక మూవీ అంతా ఒక స్లోగా అయితే నడుస్తుంది అనమాట, బికాజ్ ఇది ఒక డ్రామా ఫిలిం. అంతా లైక్ ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండదు, బట్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఆ క్యారెక్టర్ని క్యాప్చర్ చేసిన విధానం అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపించిన విధానం అండ్ ఆ ఊరిని చూపించిన విధానం అయితే బాగుంటుంది. లైక్ మూవీలో కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగానే అనిపిస్తాయి. లైక్ వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఫుల్గా వర్షం అయితే వస్తుంది. సో ఆ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, బికాజ్ ఇది ఒక డ్రామా మూవీ అండ్ డ్రామా అయితే కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ పార్వతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని కొంచెం బెటర్గా చూపించుంటే బాగుంటుంది. దాని ఇంకోటి ఏంటంటే కానీ ఇది ఒక పక్కా కమర్షియల్ సినిమా కాదు, లేదా ఒక థ్రిల్లర్ సినిమా కాదు. లైక్ ఇలాంటి ఒక మూవీస్ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఈ మూవీ అయితే కాదనమాట. ఓన్లీ లిమిటెడ్ ఆడియన్స్ అయితే ఉంటారు. లైక్ కింద చెప్పినట్టు మీకు కనుక లైక్ ఒక ఆఫ్ బీట్ సినిమాలు ఇష్టం, లేదంటే కొంచెం స్లోగా ఉండే సినిమాలు ఇష్టం అయితే మీకు ఈ సినిమా నచ్చుతుంది. లేదు కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ కావాలి, లేదు కొంచెం హై మూమెంట్స్ కావాలి, ఆ నరేషన్ కొంచెం గ్రిప్పింగ్గా ఉండాలంటే బట్ ఈ మూవీని మీరైతే స్కిప్ చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఏ వీడియో మీకు నచ్చితే అంక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేం వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.